లైక్ బనానాని రిమూవ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ రిమూవ్ మెథడ్ ఇచ్చి బనానా ఇవ్వాలి. ఇప్పుడు రన్ చేద్దాం. యాపిల్, చెర్రీ, యాపిల్, బనానా రిమూవ్ అయిపోయింది. రిమూవ్ చేయడంలో ఇంకొక మెథడ్ కూడా ఉంది, పాప్ మెథడ్. పాప్ మెథడ్ ఎలా యూజ్ చేస్తామంటే సేమ్ ఇలానే పాప్ ఆఫ్ బనానాని రిమూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి బనానా ప్లేస్లో ఉన్న 1 ఇవ్వాలి. నెక్స్ట్ బనానా ప్లేస్లో మనం 1 ఇచ్చాము పాప్ మెథడ్కి అండ్ రన్ చేస్తే బనానా రిమూవ్ అయిపోయింది. ఇలా రిమూవ్ అండ్ పాప్ మెథడ్స్తో మనం రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ లూప్స్ చూద్దాం. లూప్స్ ఎలా అంటే ఒక లిస్ట్లో లూప్స్ ఎలా యూజ్ చేస్తారనేది చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఒక లిస్ట్ క్రియేట్ అయ్యింది. ఈ లిస్ట్లో మనం ఎలా లూప్ చేస్తామంటే సపోజ్ ఫర్ x ఇన్ దిస్ లిస్ట్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎక్స్ అంటే దిస్ లిస్ట్ని మనం ఎక్స్ అనే ఇదిగోండి వేరియబుల్ ఎక్స్ తీసుకుంటున్నాం. ఈ స్ట్రింగ్స్ని మనం ఎక్స్లో స్టోర్ చేసుకుంటున్నాం ఇన్ దిస్ లిస్ట్. ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ అన్నీ ఎక్స్లో స్టోర్ అయి ఉన్నాయి. నెక్స్ట్ స్ట్రింగ్ ఎక్స్. అసలు మనం లూప్ ఎందుకు యూజ్ చేస్తామంటే 1 by 1 మన స్ట్రింగ్స్ అన్నీ 1 by 1 ప్రింట్ అవ్వడానికి మనం యూజ్ చేస్తాం. ప్రింట్ ఆఫ్ ఎక్స్ చూస్తే అదిగోండి 1 by 1 యాపిల్, బనానా, చెర్రీ అండ్ యాపిల్ ప్రింట్ అయ్యాయి. ఎందుకోసం